హలో అండి, అందరికి నమస్తే. బాగున్నారా? నేను బాగున్నా. ఇవాళ నేను ఆలు కర్రీ చేయబోతున్నా. మెంతి ఆలు కర్రీ ఎలా చేస్తానో చూపిస్తాను. స్టవ్ వెలిగించుకున్నా, బాండి పెట్టుకుంటున్నా. ఆయిల్ వేసుకుందామండి. ఒక 3 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైనాక కొంచెం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు వేసుకున్నాము. జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కరివేపాకు వేగినాక ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకుంటున్నాము. కొంచెం వేగినాక ఆలు, ఇవి కొంచెం రెడ్గా అయినాక మెంతం కూర వేసుకుందాం. వేగినాయి. మెంతి కూర వేసుకుంటున్నా. మెంతి కూర వేసుకుందాం. మెంతి కూర వేగింది. ఇప్పుడు కొంచెం పసుపు వేసుకుంటున్నా. స్పూను పసుపు, అల్లం పేస్ట్, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఉల్లిపాయలు, మెంతి కూర అన్నీ వేగినాయి. ఇప్పుడు ఆలు వేసుకుందాం. కలుపుకుందాం. సిమ్లో పెట్టుకుందండి. సిమ్లో పెట్టుకొని తెలియాలి, కూర లేకుండా మాడిపోతుంది. వేసుకుంటున్నాం. మూత పెడుతున్నాం. ఒక 5 నిమిషాలు అయినాక కారం వేసుకుందాం. ఆలు సగం ఉడికిందండి. ఇప్పుడు కారం వేసుకుందాం. 1 స్పూన్ కారం వేసుకుందాం. ధనియాల పొడి 1 స్పూన్ ధనియాల పొడి వేసుకొని కలుపుకుందాం. సిమ్మల్నే ఉండాలండి, మాడిపోకుండా సిమ్మల్నే అవ్వాలి కర్రీ మొత్తం. మూత పెట్టుకుందాం. ఇంకో 10 నిమిషాలు సిమ్లోనే అవ్వాలి ఇది. ఆల్మోస్ట్ అయిపోయిందండి కర్రీ. చూడండి, అయిందండి కర్రీ. కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేస్తున్నా. కొత్తిమీర వేసుకొని కలుపుకొని అయిందండి ఆలు మెంతి కర్రీ. చాలా టేస్టీ ఉంటుంది. రొట్టెల కన్నా, చపాతీలకి, రైస్లకు కూడా బాగుంటుంది. హెల్దీ కర్రీ అండి ఇది. సింపుల్ కర్రీ అండి. ట్రై చేయండి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.